నిజామాబాద్ పర్వదినం సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలోని శైవ క్షేత్రాలు హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అయితే శివరాత్రికి భక్తులు తాకిడి ఉండడంతో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో అంగరంగ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఆ పరమశివుని దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు క్యూ కడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా భక్తులతో ఉదయం నుంచి భక్తులు ఎంతో ప్రత్యక్ష ఎదురు వచ్చి ఆ పరమశివుని ముఖ్యంగా ఇటు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మహాశివరాత్రిని తడుచుకుంటుకొని పుణ్యులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భక్తులు ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన భక్తులు అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? నేను వాలంటీర్గా చేస్తున్నానండి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి నిలబడ్డాను. భగవంతుడి దర్శనం కూడా అవుతుంది. ఎలా అనిపిస్తుంది అంటే మా శివరాత్రి సందర్భంగా మీరు దర్శించుకుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు అనిపిస్తుంది అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ప్రధాన కారణం ఏంటి అసలు? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అభిషేకం జరుపుతూ ఉంటాము. ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపేటటువంటి కంఠేశ్వర జాతర చాలా గొప్పది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా కంఠాభరణం అని చెప్పేది అంటే గుడికి మన నిజామాబాద్ పట్టణానికి కంఠాభరణం ఫస్ట్ వచ్చేటటువంటిది ఇటు సైడ్ నుంచి వచ్చేది గుడి. ఈ శివాలయము చాలా సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు భక్తులకు తగ్గట్టు ప్రతి సంవత్సరం ఇంత ఒత్తిడి చందాన ఇక్కడ ఇంతకు ముందు కంటే ఎక్కువ మొత్తంలో కూడా ఈ బారికేడ్స్ నిర్మించడం జరిగింది. తర్వాత వాలంటీర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ అందరూ పెద్ద మొత్తంలో కూడా సహాయం చేస్తున్నారు. మీరు పంతులు గారు ఉన్నారు, మీరు మరి వస్తుంది. చెప్పండి పంతులు గారు, మొత్తం మహాశివరాత్రి ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు? ప్రధాన కారణం ఏంటి? అసలు ఎలాంటి స్పెషల్గా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శివరాత్రి అనే దాంట్లోనే ఉంది. రాత్రి కాలంలో పూజలు నిర్వహించబడతాయి. శివుడు రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ రూపంలో ఉద్భవించినారు. కావున ఇటు మహాశివరాత్రి రాత్రి కాలంలో జరుపుకుంటారు. అటు రాత్రి కాలంలోనే ఉపవాస దీక్షలో ఉంటూ దీక్షా విరమణ తెల్లవారుజామున చేస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలో ఉంటారు మరియు జాగరణ నియమాన్ని పాటిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటటువంటి నామ జపంతో ఆ రోజంతా దీక్షలో ఉండి తెల్లవారుజామున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు. ఇది శివరాత్రి యొక్క ప్రత్యేక నియమం. శివరాత్రి సందర్భంగా ఇలాంటి ప్రత్యేక పూజలు అనేటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాత్రి 1 గంటకు ప్రారంభమైనటువంటి స్వామివారి యొక్క దేవస్థాన అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై 2 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2 గంటల నుండి భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినారు దేవస్థానం వారు. భక్తులు చాలా మటుకు ఇక్కడ వస్తుంటారు. ముఖ్యంగా భక్తుల సందర్భంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా అధిక సంఖ్యలో దాదాపు మా అంచనా ప్రకారంగా 50-60 వేల మంది వరకు వస్తారని అంచనా. వారికి తగ్గట్టుగానే చలువ పందిళ్ళు వేయించడం జరిగింది. మరియు తాగునీరు, మెడికల్ వసతి మరియు వారికి ఉపవాస దీక్షలో ఉండి సొమ్మసిల్లకుండా ఉండడానికి చిన్నపిల్లలు కానీ గర్భస్థులు కానీ వృద్ధాప్యంలో ఉన్నవారికి కానీ తినడానికి ఉపహారంగా పళ్ళు పళ్ళరసాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఆలయం తరఫున అందరూ కూడా వృద్ధులు మరియు వికలాంగులు, గర్భవతులు, శిశువుల యొక్క చిన్నపిల్లల యొక్క తల్లులు శీఘ్రంగా దర్శనం చేసుకునేటటువంటి దర్శన అవకాశాన్ని కూడా కల్పించినాం. ప్రధానంగా ఇటు మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు నీలకంఠేశ్వరాలను అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే మహాశివుడు అత్యంత ప్రీతిప్రదమైన రోజు. శివరాత్రి రోజు కూడా రాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పి ఇక్కడ అన్ని అభిషేకాలతో పాటు అనేక పూజలు జరుగుతాయని చెప్పి, ముఖ్యంగా ఇలా సంబంధించి కూడా మంచినీటి సౌకర్యాలతో పాటు వీరు ఉపవాసం ఉంటారు కావున పండ్లు పలారాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా అలా అర్చకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.